ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ మీరు ఏం చేస్తున్నారని అడిగే అధికారం వాళ్ళకి లేదు. కాకుండా ఎవరు గెలుస్తున్నారనేది మాత్రం చూస్తారు కదా చూడడానికి. దీస్ ఆర్ ఆల్ సోషల్ మీడియా పీపుల్. ఇది ఒక పక్కన పెట్టండి. రెండో ముఖ్య అంశం ఏంటంటే బీఆర్ఎస్ హెస్ హెవీలీ బ్యాంక్డ్ ఆన్ సోషల్ మీడియా. ఇందాక నాగరాజు గారు కూడా చెప్పారు. ఈ సోషల్ మీడియా ఈజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ట్విట్టర్ ఈజ్ నాట్ పోలింగ్ స్టేషన్. Twitter is just a social media platform where your followers and your supporters will air their views and keep quiet. వాళ్ళు ఓటింగ్కి వెళ్ళరు. ఇది అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ అర్బన్లో పేద వర్గాలు ఉండొచ్చు కానీ వాళ్ళని రూరల్ అనలేం మనం. అంచేత దిస్ అన్ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ, ఇట్స్ ఎ మిక్స్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు ఒక చిన్న మినీ తెలంగాణ మొత్తం రాజకీయ చిత్రానికి జూబ్లీ హిల్స్ ఒక ప్రతిబింబం. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, అన్ని రకాల ఓటర్లు ఉన్నారు, మైనారిటీలు 1,38,000 మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీళ్ళల్లో సగం మందే ఓట్లకి వెళ్ళినా కూడా ఆ సగం మంది దే హ్యావ్ గివెన్ రిప్రజెంటేషనల్ వర్డిక్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది కాంగ్రెస్. దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మా ప్రజాపాలనని విండికేట్ చేస్తున్నటువంటి నిర్ణయం, ఇది ప్రజల నిర్ణయం, జనాదేశ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్ అని చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది రెండో కాన్స్టిట్యుయెన్సీ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాం. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. దిస్ ఈజ్ అ రికార్డ్. వీళ్ళు మొట్టమొదటిసారి గెలిచారు. అండ్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళు 42% బీసీ రిజర్వేషన్ అనే నినాదం చాలా గట్టిగా తీసుకున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆయన కులగణన చేయాలి అనే విషయాన్ని గట్టిగా తెర మీదకి తీసుకొచ్చి ఆయన ప్రామిస్ చేశారు, మా గవర్నమెంట్ ఎక్కడికి వస్తే అక్కడ మేము చేస్తామని. కర్ణాటకలో చేశారు కానీ దట్ వాజ్ నాట్ వెరీ సైంటిఫిక్. సో దే వర్ ఫోర్స్డ్ టు రీడూ ది సర్వే. వేరస్ తెలంగాణలోకి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా లెట్ us give it to him 90% యాక్యురసీతో కులగణన అనే కార్యక్రమం నిర్వహించిన తర్వాత దానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేశారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ మొత్తం స్టడీ చేసి అండ్ దెన్ దర్ వాజ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ లెడ్ బై జస్టిస్ ఆయన సుదర్శన్ రెడ్డి గారు. సో థ్యాంక్స్ అన్న. సో సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే ఈ సైంటిఫిక్ అప్రోచ్తో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనే నినాదం గట్టిగా తీసుకెళ్లారు. అండ్ గట్టిగా తీసుకెళ్ళి లాస్ట్ టైం కాంగ్రెస్ హెస్ పుట్ అప్ అజారుద్దీన్ ముస్లిం మైనారిటీ యాజ్ ఎ క్యాండిడేట్ ఇన్ జూబ్లీ హిల్స్. బట్ ఈసారి అలా చేయలేదు. బీసీ నినాదానికి మేము కట్టుబడి ఉన్నాం అనే విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడం అనే ఉద్దేశంతో బీసీ క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్ని అక్కడ పెట్టారు. నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ అంచేత అతనికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా దానికి ఎక్కువ అయ్యాయి. అండ్ రేవంత్ రెడ్డి ఉద్యోగాల గురించి మాట్లాడారు. ఉద్యోగాలు మేము అప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చాము, వాటినే నింపుతున్నారు అని కేటీఆర్ గారు అన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. హూ డెలివర్స్ ఇస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక అది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తర్వాత ఆయన కూడా బోల్డ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఇచ్చిన వాటిని మళ్ళీ డిఎస్సి అవన్నీ వాళ్ళు అనౌన్స్ చేసినవి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ చేశారు. కాబట్టి దీన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి స్టేట్ వైడ్ క్యాంపెయిన్గా తీసుకెళ్తారు. జూబ్లీ హిల్స్ విక్టరీ విల్ బికమ్ ఎ మోరల్ స్ట్రెంగ్త్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ టు కంటెస్ట్ ది అప్కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఈజ్ నోవేర్ నౌ ఇన్ ది జిహెచ్ఎంసీ బాడీ. బట్ అంటే బికాజ్ ఆఫ్ మైగ్రేషన్స్ మేయర్ గట్రా పార్టీలు మారి వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్కి అంత కొంత స్ట్రెంగ్త్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సొంతానికి అంత స్ట్రెంగ్త్ ఏం లేదు జిహెచ్ఎంసీలో. కానీ రేపు పొద్దున ఎలక్షన్ వచ్చేటప్పటికి జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పోటీయా, కాంగ్రెస్కి బీజేపీకి పోటీయా, ట్రయాంగులర్ కాంటెస్ట్ అనేది అక్కడ చూడాలి. ఎందుకంటే బీజేపీ ఈ ఎలక్షన్ వదిలేసింది. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ వెరీ వెరీ ప్యాసివ్. అంచేత లంకెల దిప్పకర్ రెడ్డి గారినే మళ్ళీ పెట్టారు వాళ్ళు. బట్ వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు నెంబర్ ఆఫ్ ఓట్స్ మీరు చూస్తే ఇట్ ఈస్ నాట్ క్రాసింగ్ ఈవెన్ 10%. బహుశా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీ డిపాజిట్ కోల్పోతుంది అనే విషయం నిజమయ్యే పరిస్థితి ఉన్నది. నాలుగో విషయం, ఈ జూబ్లీ హిల్స్ విక్టరీని రేవంత్ రెడ్డి గారు ఎలా వాడుకుంటారంటే రేపు మాపు ఈ స్పీకర్ విచారణ జరిగిన తర్వాత స్పీకర్ విచారణ మీదే హింజ్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా దానం నాగేందర్ ఉద్యోగం పోతుంది, అలాగే కడియం శ్రీహరి ఉద్యోగం పోతుంది.
పోతే ఈ 2 కాన్స్టిట్యున్సీల్లోనే బై ఎలక్షన్ వస్తుంది. వస్తే ఈ కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఇచ్చిన స్ట్రెంగ్త్ బేస్ చేసుకొని హీ విల్ గో టు ఖైరతాబాద్ ఎలక్షన్ ఆల్సో. వెళ్ళినప్పుడు డెఫినెట్గా దిస్ మస్ట్ బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. నెక్స్ట్ బీఆర్ఎస్ విషయానికి వస్తే, బీఆర్ఎస్లో ఈసారి వాళ్ళకి 4 స్తంభాలు ప్రతిసారి ఎలక్షన్ క్యాంపెయిన్కి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. ఈసారి కవిత గారు పార్టీతో విభేదించి బయటకు వెళ్ళిపోయారు. ఆవిడని సస్పెండ్ చేసిన కారణంగా షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదన్న ఉద్దేశంతో ఆవిడ ఆక్రోశం వెళ్ళిపుచ్చి కవిత గారు బయటకు వెళ్ళిపోయారు. హరీష్ రావు గారి ఫాదర్ దురదృష్టవశాత్తు చనిపోవడం వల్ల వారు అసలు ఎలక్షన్ క్యాంపెయిన్లోనే లేరు. ఆయన లాస్ట్ 2 days ఏదో మీట్ ద ప్రెస్ ప్రోగ్రామ్ ఒక 2 స్టేట్మెంట్లు చేయడం కొంత ఏదో చేశారు కానీ బట్ హరీష్ రావు లేరు దాంట్లో. అసలు కేసీఆర్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి రాలేదు. రేవంత్ రెడ్డి గారు లాస్ట్ డే మీట్ ద ప్రెస్లో చెప్పినట్టు ఒక అప్పీల్ కూడా ఇవ్వలేదు పార్టీ అధ్యక్షుడిగా. ఆయన రాజకీయ నాయకులకి జనాన్ని ఓట్లు అడగటం అనేది మొట్టమొదటి డ్యూటీ అండి, మొట్టమొదటి డ్యూటీ. ఇప్పుడు నేను ఎలక్షన్కి వెళ్ళి నేను ఓట్లు అడగనని అంటే ఈయన కూడా గెలరు. సో ఓట్లు తప్పకుండా అడగాలి, ఓట్లు అడగకుండా దూరంగా ఉండదు. అండ్ ఈ ఎలక్షన్ మొత్తం కేటీఆర్ గారి పేరు మీద జరిగింది. కేటీఆర్ గారు భారీగా ప్రచారం చేశారు, చాలా గట్టి పోటీ ఇచ్చినట్టుగానే ప్రచారం చేశారు. ఒక దశలో బీఆర్ఎస్ గెలుస్తుందేమో అనే అభిప్రాయం కూడా ఇవ్వగలిగారు. కానీ నాకు అర్థమైనంత మటుకు బీఆర్ఎస్ హెవీలీ బ్యాంక్డ్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా మీకు ఇంతకు ముందర డిస్కషన్లో కూడా నేను మీకు చెప్పి ఉన్నాను మేడం. సోషల్ మీడియా ఈజ్ నాట్ పోలింగ్ స్టేషన్, ట్విట్టర్ ఈజ్ నాట్ పోలింగ్ స్టేషన్, ఓట్స్ ఆర్ పోల్డ్ ఎల్స్వేర్. సో ట్విట్టర్లో మనకున్న నెంబర్ ఆఫ్ హిట్స్, నెంబర్ ఆఫ్ వ్యూస్ విచ్ కెన్ బి బూస్టెడ్. డబ్బు కడితే ట్విట్టర్ హిట్స్ బూస్ట్ చేసిస్తాడు. కావాలంటే ఇప్పుడు నాకు 4,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు. నేను కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఒక 6 నెలల కాలంలో నాకు 40,000 మంది ఫాలోయర్స్. నేను రాసిన ప్రతి చెత్తకి ఒక 2-3 లక్షల మంది వ్యూస్ తెప్పించుకోగలను. ఐ కెన్ డూ దట్ బికాస్ బై ఇన్వెస్టింగ్ మనీ వీ కెన్ డూ దట్. సో కేటీఆర్ పర్సనల్లీ హ్యాస్ టు హిట్ రిఫ్రెష్ అండ్ రీబూట్ హిజ్ పొలిటికల్ స్ట్రాటజీ. ఎందుకంటే చాలా బాధ్యతాయుతంగా 10 సంవత్సరాలు మంత్రి ఉద్యోగం చేశారు. అండ్ పెద్ద పార్టీకి పెద్ద నాయకుడు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్. అండ్ హైదరాబాద్ హ్యాస్ సీన్ హిమ్ యాజ్ ద మోస్ట్ ప్రామిసింగ్ లీడర్. అంచేత దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం కోసం ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లన్నీ కూర్చొని బేరీజు వేసుకొని ఆయనకి మనం బాగానే ఉన్నాం అనే ఇంప్రెషన్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్న దాన్ని ఫ్యాక్టరింగ్ చేయకుండా గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ అర్థం చేసుకుని పని చేయవలసిన అవసరం ఉంది. మహేష్ కుమార్ గౌడ్ ఎలక్షన్ జరిగిపోయిన సాయంకాలం 5:30కి ఒక వీడియో కెమెరా ముందరకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది, ప్రజలు మా మీద విశ్వాసం ఉంచారు, ఓట్లు వేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేటీఆర్ రాత్రి 7 గంటల తర్వాత ఒక ట్వీట్ వేశారు. అది కూడా ఎలక్షన్లో మాకు సహకరించినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి థ్యాంక్స్ అని చెప్పారు. అంతే తప్ప మేము గెలుస్తున్నామని ప్రకటన వాళ్ళు ఇవ్వలేదు. ఇన్ని ఫ్యాక్టర్స్ వలన జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విజయకేతనం ఎగరవేసింది. నా అంచనా ప్రకారం అన్ని రౌండ్లు కౌంటింగ్ 10 రౌండ్లు కౌంటింగ్ పూర్తి అయ్యేటప్పటికి 25,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నది. మీకు నిన్న డిస్కషన్లో చెప్పాను, ఇఫ్ యూ మే రీకాల్, 15,000 నుంచి 20,000 మెజారిటీ దాటి కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్ కానీ వస్తే ఓడిపోయిన వాళ్ళు తప్పకుండా గాబరా పడవలసిన అంశం. అండ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా ప్రజాపాలనని విండికేట్ చేశారని చెప్పుకునే అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ తప్పకుండా ప్రజల్లో ఉండడం కోసం ఈ విషయాన్ని సీరియస్గా పట్టించుకొని గాబరా పడాలి. ఏది పడితే అది స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విషయాలు మాట్లాడాలి. అండ్ దే షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్. మనకి ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు రాజకీయంగా అనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు చాలా స్పష్టంగా లైన్స్ డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. యూ కాంట్ జస్ట్ లైక్ దట్ గెట్ ఇన్ టు మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ మోడ్. దిస్ ఈజ్ మై అనాలిసిస్. సో నాగరాజ్ గారు, ఇప్పటికైతే మంత్రులందరూ కూర్చున్నారంట, సెలబ్రేషన్ మోడ్లో ఉంది. కాసేపట్లో సీఎంని కలుస్తారు, గాంధీ భవన్కి వెళ్తారు. గాంధీ భవన్ దగ్గర ఇప్పుడు టపాకాయలు కాలుస్తూ ఉన్నారు, సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఆల్రెడీ 7th రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి, ఇది అన్అఫీషియల్గా వచ్చింది, 20,000కి చేరువలో నవీన్ యాదవ్ ఆధిక్యం అనేది ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఎంత? సార్ మేము 30,000 మేడం, 30 to 50,000. ఇఫ్ పోల్ పర్సెంటేజ్ పెరిగితే తప్పనిసరిగా 30,000 క్రాస్ అవుతాం అనుకున్నాం. కానీ సార్ చెప్పినట్టుగా బద్దకిస్తులు ఎవరైతే ఉన్నారో మనకు ఓటింగ్ రాలేదు వాళ్ళు. సో దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్. అంటే చెప్పినట్టుగా ట్విట్టర్లో, తర్వాత వాట్సాప్లో, లేకుంటే ఇంకా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ట్వీట్ చేసినంత మాత్రాన
పర్సెంటేజ్ పెరగదు మేడం. ఎవరైతే అంటే మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మమ్మల్ని పనిచేపించిందంటే ఏ కాన్స్టిట్యున్సీ అంటే ఏ సెక్టార్లో ఎక్కువ ఏ డిస్టిక్ వాళ్ళు ఉన్నారు ఆ డిస్టిక్ మమ్మల్ని పంపించారు. సో వరంగల్ మోర్ పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ జవహర్ నగర్ ఏరియా కాబట్టి నన్ను అక్కడికి పంపడం జరిగింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నేను ఫేస్ టు ఫేస్ అంటే ప్రతి డోర్ టచ్ చేశాను. సో వారితో మాట్లాడినాక అందరూ కూడా తప్పనిసరిగా మీలాంటి ఒక మంచి నాయకుడు వచ్చినప్పుడు మేము తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటుంది కాబట్టి మేము తప్పనిసరిగా జూబ్లీహిల్స్లో పేరుకు జూబ్లీహిల్స్ కానీ మా పరిస్థితి ఈ విధంగా ఉందని ప్రతి ఒక్కరు చూపెట్టండి మేడం. పాపం నీళ్లు రాక సరైన టైంకు ఏదో రాత్రి 2 గంటలకు వాటర్ వస్తుంది సార్, దానికోసం కూర్చోవాలి మేము. మళ్ళీ పొద్దున్నే లేసి మా పనులకు కూలి పని పోయేటోళ్ళం, చిన్న జాబ్స్కి పోయేవాళ్ళం. సో మాకు ఇటువంటి ఫెసిలిటేట్ చేస్తే తప్పనిసరిగా మీ అందరం కూడా సంక్షేమం సైడే ఉంటామని చెప్పారు. సిమిలర్లీ డ్రైనేజ్ సిస్టమ్ అక్కడ మరి 10 ఏళ్ళు చేసిన ఇదే కేటీఆర్ ఆయన మున్సిపల్ శాఖ హ్యాండిల్ చేసిండు. ఒక్కరోజు కూడా మరి విజిట్ చేసిండా అని అడిగితే ఒక్కరోజు కూడా మా కాలనీలకు వచ్చిన దాఖలు లేదన్నారు. కాబట్టి వారి చెప్పిన ప్రతి పాయింట్స్ని మేము నోట్ చేసుకొని మా ముఖ్యమంత్రి గారికి చేరవేయడం జరిగింది. సో వారిపైన వారు స్పందించి తప్పనిసరిగా మనం రాబోయే రోజుల్లో ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఆ జూబ్లీహిల్స్లో ఎవరైతే స్లమ్స్లో ఉన్న వాళ్ళను ఆదుకునే దిశగా వెళ్దాం. 100% వాటికి మాటివ్వండి నా తరఫున అంటే మేము ఆ విధంగా వార్తను మాట్లాడడం జరిగింది. సో 100 కూడా ఈరోజు 100% మాకు కొంచెం ఎక్కడ కూడా ఈవెన్ అసలు కాంగ్రెస్ అనేది సిటీలో ఎక్కడ కూడా లేదు. కార్యకర్తలు లేని ప్లేస్ నుండి మేము ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను తయారు చేసి వచ్చినాం మేడం. అందుకనే ఈరోజు నేను అనుకున్నట్టు 30,000 రీచ్ అవుతాం అనుకుంటున్నాం. పర్సెంటేజ్ పడిపోయింది కాబట్టి నేను ఛాలెంజ్ కూడా చేసిన. ఒకసారి నాది ఏమన్నా చూస్తే చూడండి, నేను కేటీఆర్కు ఛాలెంజ్ చేసిన. ఐఎమ్ లెవెల్ ఆఫ్ కేటీఆర్ 100%. కేటీఆర్కు మా సీఎం గారికి పోలిక లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా, కేటీఆర్కు మా ముఖ్యమంత్రి గారికి పోలికనే లేదు. కేటీఆర్ ఎంతసేపు ఈ పెయిడ్ ఛానల్ పెట్టి అబ్యూజింగ్ తిట్టేయడము, లేకుంటే క్రిటిసైజ్ చేయడము, లేక ఎంతసేపు మేము చాలా గొప్ప వాళ్ళం, గొప్పగా చేసిన తెలంగాణ అని అనడం తప్ప డీప్గా పోతే ఎక్కడ కూడా తెలంగాణ ఎట్లున్నదో రాకముందు ఎట్లుందో అట్లనే ఉంది. సో ఇప్పుడు మేము చేసే సంక్షేమం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. నా కాన్స్టిట్యున్సీలో 35,000 ఇండ్లు ఇచ్చినాం మేడం. ప్రతి ఊర్లో పోతే ఇందిరమ్మ ఇండ్లు కనపడతాయి మీకు ఈరోజు కూడా. సో ప్రతి ఇచ్చిన ఒక్క తప్పుపోకుండా మా ముఖ్యమంత్రి గారు పదే చెప్పి మనం నాయకులం కాదు పాలకులం, మనం ఎల్లవేళలో ప్రజలలో ఉండండి, వారికి సేవ చేయండి, అదే మీకు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందంటే మేము ఆ విధంగానే చేస్తున్నాం. కాబట్టి ఈరోజు వాని పాపం సోదరుని నవీన్ యాదవ్ను రౌడీ షీటర్ అన్నారు. ఐ నో ద సిస్టమ్, పోలీసులో ఉన్నా కాబట్టి. రౌడీ షీట్ ఎప్పుడు ఓపెన్ చేస్తాం మేడం అంటే ఒక ఇయర్లో ప్యానల్ ఆఫ్ ఇయర్లో ఒక 3 క్రైమ్లో క్రిమినల్ కేసెస్ ఆర్ సివిల్ నేచర్ అంటే ల్యాండ్ గ్రాబింగ్ కానివ్వండి, లేక మర్డర్స్ కానివ్వండి. మర్డర్స్ చేస్తే ఆటోమేటిక్గా రౌడీ షీట్. అమ్మాయిలను వేధించి ఇప్పుడు మనకు తెలుసు బిఎన్ఎస్ ఐపీఎస్ బిఎన్ఎస్గా మారింది. కాబట్టి ఏదైతే ఫోక్సో కేసులో ఇన్వాల్వ్ అయినా ఎవరినైనా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. సో రౌడీ షీట్లో ఈ 3 పారామీటర్స్ తీసుకుంటే నవీన్ యాదవ్ ఎక్కడ కూడా ఆ దాఖలా లేదు. కాకపోతే వాళ్ళ ఫాదర్ నేను వెస్ట్ జోన్లో చేసినప్పుడు 1-2 సార్లు ఐ సమ్మన్డ్ హిమ్ టు కమ్ టు పోలీస్ స్టేషన్, బైండ్ ఓవర్ కేసు. అప్పుడు చూస్తే ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ వాజ్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ అంత మంచి అంటే ఆయనను ఇంప్లిమెంట్ చేసిండని చెప్పుకుంటాడు. ఎర్రగడ్డ 7 మర్డర్స్ ఏదో ఉంది, అందులో ఇంప్లిమెంట్ చేసింది సార్. నాకు అసలు పాపం పుణ్యం తెలియదు, నాకు అలా ఇరికిచ్చిన ఆ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిండ్రు. ఆయన దగ్గరికి వచ్చేటి ఫైనాన్స్ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, లేక ఎవరైనా ఇల్లు అద్దెకు తీసుకొని ఖాళీ చేయకుండా ఎవరైనా ఇబ్బంది పెట్టిన దాఖలాలు అసలు వాటిలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని వచ్చేసింది తప్ప మేజర్గా గ్రేవియస్గా ఇంజురీస్ కానీ అంటే కొట్టడం, చంపడం, అటెంప్ట్ 307 అలాంటి కేసులలో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ లేడు. నేను సీతక్క ఇద్దరం కూడా కేకే పార్క్ కృష్ణకాంత్ పార్క్లో వారి ఫాదర్ని తీసుకొని తిరిగితే మా పైన కూడా వాళ్ళ మీడియా ద్వారా మమ్మల్ని రౌడీలను వేసుకొని ప్రచారం చేస్తున్నారని కూడా రాసింది. సో నేను అప్పుడు కూడా ఖండించిన, రౌడీలు ఎట్లా చేస్తారు, మేము ఒక స్థాయి నుండి వచ్చిన సీతక్క ఒక డౌన్ టు ఎర్త్ నుండి వచ్చిన మహిళ, ఆమె రౌడీ ఎట్లా అవుతుంది? అసలు రౌడీలు అనేటోళ్ళు మీ దాంట్లోనే ఉండరు, మీ పార్టీలో. నేను చూపెట్టమంటే చూపెడతాను మీకు రౌడీలను, మీకు ఎట్లా ఏ విధంగా మీ మీద ఎన్ని కేసులు అయినాయి ఇప్పటికీ. సో ఈ విధంగా దుష్ప్రచారం చేసిండు మీడియా. సార్ చెప్పినట్టుగా ఎంతసేపు వాళ్ళ పెయిడ్ ఛానల్స్ అని ఉన్నాయి కదా, ఆ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసిండు. డీప్గా మేము ప్రతి ఇంటి గడప ఎక్కినాం కాబట్టి బాధలు తెలిసినాయి. 100% వారికి హామీ ఇచ్చినాం. రేపు మా ముఖ్యమంత్రి గారు 100% చేస్తారు. జూబ్లీహిల్స్ను
మరో జూబ్లీస్ లాగా, అంటే పేరుకు జూబ్లీ అయ్యకనే అందులో ఉన్నంత స్లమ్ ఏరియాసే కాబట్టి వారిని ఆదుకుంటామనే ప్రగాఢ విశ్వాసం ఉంది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ టు యూ. మీరు ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ దృష్ట్యా ప్రతి కాన్స్టిట్యున్సీకి, ప్రతి డివిజన్కి, ఇంకా చిన్న చిన్న సబ్ డివిజన్స్కి ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా పెట్టారు. మీరు ఇదే ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని 1 సంవత్సర కాలం 6 నెలల కాలం పెట్టుకొని మీరు వాళ్ళు రైజ్ చేసిన ప్రాబ్లమ్స్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ఈ బాధ్యత తీసుకుంటారా? ఎస్ సార్, నేను అక్కడ కేవలం ఓట్ల కోసమే మాత్రం కాకుండా ఓడెక్కే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక ఓడమల్లయ్య కాకుండా నేను అది కూడా చెప్పించిన మా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారును, నాకు స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీఆర్ గారు ఇన్ఛార్జిగా ఉండే, వారిని డాష్ మీద పెట్టి నేను ఐ అడ్రస్ ద మైక్ త్రూ ద పబ్లిక్. సేమ్ మనం ఇప్పుడు ఏదో ఓట్ల వరకు వచ్చి ఓట్ల వరకు మనం మాట తీసుకొని ఓట్లు దాటినాక మనం రాకుంటే మళ్ళీ చేయకుంటే ముఖం చెల్లదు. కాబట్టి మీరు మంత్రులుగా మీరు మాట ఇవ్వండి, ప్రజలకు ఒక విశ్వాసం కలిగించండి. వారికి నీటి సమస్య, ప్రధానంగా డ్రైనేజ్ సమస్య, సీపేజ్ సమస్య ఉంది కాబట్టి దీన్ని తీర్స్తామని ఒక మాట ఇవ్వమంటే 100% వాళ్ళు ఒప్పుకున్నారు సార్. 100% మళ్ళీ నేను వారికి కూడా చెప్పిన, మళ్ళీ నేను మన నవీన్ యాదవ్ గెలిచినాక అతను తీసుకొని వచ్చి ఇక్కడ పనులు జరిగే విధంగా కూడా మేము మళ్ళీ నెలకొక్కసారైనా వచ్చి మీతో మాట్లాడతామని మాట ఇచ్చాం. 100% ఐ విల్ స్టిక్ ఆన్ మై వర్డ్స్. వెరీ గుడ్ సార్. సో అమర్ గారు, ఇప్పుడు మనం బీహార్కి చూద్దాం. మనతో పాటుగా మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్. బీహార్కి వెళ్దాం మనం. బీహార్లో 243 స్థానాల్లో ఎన్డీఏ 190 స్థానాల్లో